రెడ్డమ్మని ఊహించుకున్నది వేరు, ఈ పెయింటింగ్ లో వచ్చినది వేరు. తెల్లారే సరికల్లా మన రెడ్డమ్మ యాడుండాదో కనిపెట్టండి. అలేఖ్య తండ్రిగా ఠాగూర్కి, ఠాగూర్ కూతురిగా నీకు ఈ సొసైటీలో గుర్తింపు ఉండాలి. ఏందిరా మీరు చెప్తా ఉండేది? నా రెడ్డమ్మ చనిపోవడం ఏందిరా? అందులోను సూసైడ్ చేసుకుని చనిపోయినాదంటే నేను నమ్మనంటే నమ్మను. నేను చెప్పేది నిజమే అన్నా. మన రెడ్డమ్మ మీద చాలా కేసులు ఉన్నాయంటన్నా. అవునన్నా? నేను ఊహించుకున్న రెడ్డమ్మ కడప పౌరుషంతో ఉంటాది, కానీ ఇలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంత పిరికిది కాదురా. అన్నా, మేము వల్లకాటికి పోయి రెడ్డమ్మని కప్పెట్టిన చోటు కూడా చూసి వచ్చినామన్నా. మున్సిపాలిటీ వాళ్ళని కూడా అడిగామన్నా. మన రెడ్డమ్మ చనిపోయిందని మేము కన్ఫర్మ్ చేసుకున్నాకనే నీకు చెప్తున్నామన్నా. నేను నమ్మలేకపోతున్నాను. మీరు చెప్తున్న విషయం వింటా ఉంటే నా గుండె తరుక్కపోతా ఉండాదిరా. 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తా ఉండా, కానీ మన రెడ్డమ్మ చనిపోవడం ఏందిరా? అన్నా బాధపడకన్నా, ఏం చేస్తాం? అసలు రెడ్డమ్మ గురించి తెలియకపోయినా నాకీ బాధ ఉండేది కాదురా. రెడ్డమ్మ గురించి తెలిసినాక నాకు మనశ్శాంతి లేకుండా పోయినది. పదండిరా, మన ఊరికి పోదాం. అలాగే అన్నా. కొట్టండిరా, ఇంకా కొట్టండి, కొట్టండి. అన్నా, ఇప్పటికే 2 కర్రలు ఇరిగిపోయి ఉన్నాయన్నా. జగదీశ్వర్ రెడ్డి గారిని దెబ్బ కొట్టలేకపోతున్నాను, వాడి మీద కసి తీర్చుకోలేకపోతున్నాను. నా మీద నన్నైనా కసి తీర్చుకోనియండి. అలాగే కర్రలతో కొట్టండి. అన్నా, ఒళ్ళంతా కమిలిపోయి ఉండదన్నా. మనసు కుమిలిపోతుండాదిరా. ఒళ్ళు కమిలిపోయినా పర్వాలేదు, కొట్టండి, కొట్టండి. చిన్నప్ప, ఏమైందిరా? అంత ఆయాసపడతా వచ్చినావేందిరా? చిన్నప్ప, ఆ కడప రెడ్డమ్మ చనిపోయినదంట. సూసైడ్ చేసుకుని మరి ఆ రెడ్డమ్మ చనిపోయినదంట. ఏందిరా నువ్వు చెప్తా ఉండదు నిజమేనా? నిజమే చిన్నప్ప. మంచి శుభవార్త చెప్పినావు, తీసుకోరా. వీడు చెప్పింది విన్నారా? రెడ్డమ్మ చనిపోయిందంట, సూసైడ్ చేసుకొని చనిపోయిందంట.
ఆ రెడ్డమ్మ వస్తాది, నీ తల నరుకుతాదని ఆ జగదీశ్వర్ రెడ్డి ఊరికి ఏదేదో మాట్లాడినారా. ఇప్పుడేమైనాదిరా? ఆ రెడ్డమ్మ కుక్క చావు చచ్చినది, సూసైడ్ చేసుకుని చచ్చినదట్రా, సూసైడ్ చేసుకుని. జగదీశ్వర్ రెడ్డి, ఇప్పుడు ఏం పీకుతావురా? నీ రెడ్డమ్మ వస్తాది, నన్నేదో చేస్తాదని చెప్పినావు కదరా. ఇప్పుడు నీ రెడ్డమ్మ చచ్చినది, నీ బలమంతా పోయినాదిరా. ఇంకా భూమిని ఏం కాపాడతావురా? ఇప్పుడు ఈ చిన్నప్పుకి టైం వచ్చినదిరా, ఈ చిన్నప్పుకి టైం వచ్చినది. ఆ రెడ్డమ్మ చావు మనకు ఒక పండగరా. ఈ రోజు 10 మేకపోతులు వేయండి, ఊరంతా సంబరాలు చేయండి. మన ఊరి సంబరాలు చూసి ఆ జగదీశ్వర్ రెడ్డి గాడు కుమిలిపోవాలా. కొట్టండ్రా డప్పులు, ఓదండ్రా బోర్లు, చేసుకుండ్రా సంబరాలు. కొండే అంజలి పండిట్, అంజలి పండిట్, yes sir, ప్లీజ్ టేక్ యువర్ సీట్. thank you sir. కంగ్రాట్స్, మీరు మా ఐఎస్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎస్ కంపెనీలో జాబ్ రావాలని సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను. ఆ అదృష్టం నాకు ఇప్పుడు వచ్చింది. మీలాంటి తెలివైన వాళ్లే మా ఐశ్వర్య మేడం గారికి కావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మీ అపాయింట్మెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపొచ్చి జాయిన్ అవ్వండి.
మిమ్మల్నే. అరుంధతి, హలో అరుంధతి, హలో. మిమ్మల్నే. అరుంధతి, నువ్వు బతికే ఉన్నావా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నన్ను చూసి అరుంధతి అంటారేంటి? పైగా బతికే ఉన్నావా అని అడుగుతున్నారు. అదేం ప్రశ్న? ఏయ్, నువ్వు అరుంధతే కదా? సి జెంటిల్మెన్, నా పేరు అంజలి పండిట్. నేను పుట్టింది పెరిగింది ఉత్తరప్రదేశ్. ఐఎస్ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ అయ్యాను. ఐఎస్ కంపెనీలో జాబ్ వచ్చినందుకు ఎంతో ప్రౌడ్గా ఆనందంగా ఫీల్ అవుతుంటే ఎవరు అరుంధతి అంటారేంటి? ఇంతకీ మీరెవరు? మమ్మల్ని ఎవరన్నా అడుగుతావా? ఇదిగో అరుంధతి. మిస్టర్, మైండ్ యువర్ టంగ్. యో హర్షవర్ధన్, ప్లీజ్. నా పేరు తేజ, ఇతను హర్షవర్ధన్. ఐఎస్ కంపెనీ పనులు మొత్తం మేమే చూసుకుంటాం. అరుంధతి గారని అచ్చం మీలానే ఉండేవారు. ఆవిడిప్పుడు చనిపోయింది. ఓకే, ఒకసారి ఐశ్వర్య మేడం గారిని కలుద్దాం రండి. వాట్? ఐశ్వర్య మేడంని కలవడమా? ఏంటి సార్, ఆవిడ అపాయింట్మెంట్ కావాలంటే 10 రోజుల ముందు తీసుకోవాలంటారు. నాకింత తొందరగా ఆవిడని కలిసి అదృష్టం రావటం, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. సరే రండి. రండి. రండి సార్. మీరు ఇలా కూర్చోండి, మేము వెళ్ళి మేడం గారికి చెప్పొస్తాం. ఓకే సార్. మేడం, I'll call you back. ఏంటి మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు? ఇంకా వెళ్ళలేదా? మీకు ఒక ముఖ్యమైన పర్సన్ చూపించాలి మేడం. ఎవరు? బయటున్నారు, పిలవమంటారా? పిలు. మేడం గారు రమ్మంటున్నారు. మై గాడ్. మేడం, నాకు 2 గోల్స్ ఉన్నాయి మేడం. ఐఎస్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవటం, ఐఎస్ కంపెనీ చైర్మన్ ఐశ్వర్య గారిని కలవటం. ఈ 2 గోల్స్ ఈ రోజే నెరవేరాయి మేడం. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈవిడ పేరు అంజలి పండిట్, పుట్టింది పెరిగింది ఉత్తరప్రదేశ్ మేడం. అచ్చు అరుంధతి లాగానే ఉంటే ఒకసారి మీరు చూస్తారని ఇక్కడికి తీసుకొచ్చాం మేడం. నిజంగా అరుంధతి ఎవరో కానీ ఆవిడకి చాలా థ్యాంక్స్. ఆవిడ నాలాగా ఉండటం వల్లే వీడు నన్ను ఐశ్వర్య మేడం దగ్గరికి తీసుకొచ్చారు. అసలు అపాయింట్మెంట్ లేకుండా ఐశ్వర్య మేడం గారిని ఇంత ఈజీగా కలుస్తాను అనుకోలేదు. ఆల్ ది బెస్ట్. యు మే లీవ్ నౌ. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్ అండి. ఇది గ్యారంటీగా అరుంధతి అయి ఉంటుంది. అరుంధతి చావలేదు, ఇలా అంజలి పండిట్ వేషంలో వచ్చింది. నాకు అదే అనుమానంగా ఉంది మేడం. మేడం, మనం తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు మేడం. అది కాదు తేజ, అరుంధతికి ఆ అమ్మాయికి అసలు తేడా లేదు. అది గ్యారంటీగా అరుంధతే. ఒకవేళ అరుంధతి అయితే
ఇంత ధైర్యంగా ఇంత ఈజీగా ఇక్కడికి ఎందుకు వస్తుంది మేడం? ఎంత పేరు మార్చుకున్నా కళ్ళల్లో భయం కాళ్ళల్లో వణుకు కనిపిస్తుంటాయి. ఈ అమ్మాయిలో మిమ్మల్ని చూసినా మమ్మల్ని చూసినా అసలు మొహంలో కొంచెం కూడా భయం కనిపించడం లేదు. నాకైతే ఖచ్చితంగా అంజలి పండిట్ వేరు, అరుంధతి వేరు అనిపిస్తుంది. హర్ష, ఆ అమ్మాయి ఐఎస్ కంపెనీలో జాబ్కి పెట్టుకున్న అప్లికేషన్, తన రెజ్యూమ్, సర్టిఫికెట్స్ అన్నీ తెప్పించండి. ఓకే మేడం. అంజలి పండిట్ పుట్టింది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో. తండ్రి పేరు విష్ణు నారాయణ శర్మ. సర్టిఫికెట్స్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ అరుంధతి మామూలుది కాదు. చచ్చినట్టు నాటకం ఆడి పేరు మార్చుకుంది. మీరిద్దరూ ఒక పని చేయండి, ఈ అంజలి పండిట్ని ఫాలో అవ్వండి. మనకి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అలాగే మేడం. అలా ఫాలో అయితే ఒకవేళ అరుంధతి అయితే ఎందులోనో రాంగ్ స్టెప్ వేస్తుంది, మనకు దొరికిపోతుంది మేడం. ఒకవేళ అరుంధతి అని దొరికిపోతే ఏం చేస్తారు? తెలిసిన మరుక్షణమే కాల్చిపారేస్తాను మేడం. గుడ్, వెళ్ళండి. आईएएस कंपनी में जॉब मिला है, ये मेरा अपॉइंटमेंट लेटर। क्या खुशी की बात है बेटी। आईएएस कंपनी में जॉब मिलना कोई मामूली बात नहीं है बेटी। हाँ पापा, हमारे ऊपर भगवान का कृपा है। स्वीट खाओ बेटी। देखो माँ, मेरे अपॉइंटमेंट लेटर देखो। వాళ్ళని చూసావా తేజ? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి మూమెంట్స్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఇదంతా అరుంధతి ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తోంది.
మనుషుల పోలిన మనుషులుంటారు హర్షవర్ధన్. అయినా మనం ఇంతకు ముందు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు అరుంధతికి ఒక్క ముక్క కూడా హిందీ రాదని తెలిసింది. ఇక్కడ చూసావు కదా హిందీ ఎలా మాట్లాడుతుందో, అందులోనూ ఉత్తరప్రదేశ్ స్లాంగ్లో మాట్లాడుతుంది. అయినా అరుంధతి అంత ఈజీగా అంత త్వరగా హిందీ ఎలా నేర్చుకోగలదు? ఒకసారి మేడం గారికి ఫోన్ చేసి చూద్దాం. చెప్పు హర్షవర్ధన్. మేడం, అరుంధతిని అదే అంజలి పండిట్ని ఫాలో అయ్యాం మేడం. అంజలి పండిట్ బాలాజీ నగర్లో డోర్ నెంబర్ 15 ఇంట్లోకి వెళ్ళింది మేడం. అక్కడ తన అమ్మా నాన్నలతో ఐఎస్ కంపెనీలో జాబ్ వచ్చిందని స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటుంది మేడం. ఇదంతా జాగ్రత్తగా ఆ అరుంధతి ప్లాన్ చేస్తుందేమోనని నాకు అనిపిస్తుంది మేడం. చూడు హర్షవర్ధన్, అది ఖచ్చితంగా డ్రామాలాడుతుందని నేను అనుమానిస్తున్నాను. మీరిద్దరూ ఏమాత్రం అనుమానం రాకుండా తనని ఫాలో అవుతూనే ఉండాలి. ఏమాత్రం మీ మీద అనుమానం వచ్చినా అది పారిపోతుంది. తర్వాత దాని ప్లాన్ ఏంటో మనకి తెలియకుండా పోతుంది. బీ కేర్ఫుల్. హలో మావయ్య. ఒరే సిద్ధు, ఆ ఠాగూర్ నాకిప్పుడే ఫోన్ చేశాడు. తను బట్టల షాపులో ఉన్నట్ట. నన్ను కూడా అక్కడికే రమ్మన్నాడు. ఆ ఠాగూర్ ఇన్నోవా నంబర్ 6314. ఠాగూర్ ఈ రోజే చచ్చిపోవాలి. అలాగే మావయ్య, ఇప్పుడే వస్తున్నాను. నేను ఠాగూర్కి ఏదో ఒకటి చెప్పి సైడ్ అయిపోతాను. నువ్వు నీ పని కానిచ్చేసేయ్. అలాగే మావయ్య. రే ఠాగూర్, ఈరోజు నువ్వు నా చేతిలో ఫినిష్ రా.
హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ లోపలికి రాకుండా ఇక్కడ నిలబడ్డారేంటి? అది సరే, లోపల నుంచి నువ్వొచ్చావేంటి? డాడీకి అర్జెంట్గా వేరే పనుందని నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. మీరు వస్తారని మిమ్మల్ని గోల్డ్ షాప్కి తీసుకువెళ్ళి బ్రేస్లెట్ కొనమని చెప్పారు. రండి వెళ్దాం. అమ్మా, నాకు అర్జెంటు పనుంది, నువ్వు వెళ్ళమ్మా. అవన్నీ తర్వాత చూసుకుందరు గాని ముందు రండి, బయలుదేరుదాం. వస్తాడనుకుంటే అలీకి వచ్చిందేంటి? ఇప్పుడు ఎలాగైనా మావయ్యని కాపాడాలి. ఏంటంకుల్ ఆ చెమట్లేంటి? మీరు బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. అబ్బే ఏం లేదమ్మా, నువ్వు నడిపే స్పీడ్కి నాకు చెమటలు పడుతున్నాయి. నాకు స్పీడ్గా నడపడం అంటే చాలా ఇష్టం అంకుల్. అంకుల్ మీకేం పర్వాలేదు అంకుల్, కార్ డ్రైవింగ్లో నాది పెట్టించేయి. నా కంట్రోల్లో నేను డ్రైవ్ చేస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా డ్రైవ్ చేయి.
అంకిల్, అక్కడ అడ్డంగా ఎవరితో కార్ పెట్టుంది. హలో, ఎవరైనా ఉన్నారా? ఈ కార్ని దారి కట్టంగా పెట్టారేంటి? సారీ అండి, ఇప్పుడే తీసేస్తాను. మీరిద్దరూ ఏమి అనుకోనంటే ఒక విషయం చెప్తాను. కోట్ల ఆస్తి ఉంది, పిల్లలున్నారు. ఈ వయసులో విడాకులు ఏమిటమ్మా? సరే, ఎవరి బలహీనతలు వాళ్ళకుంటే ఎవరి ఏడుపోళ్ళు ఏడవండి. ఇంట్లో మాత్రం మొగుడు పెళ్ళల్లా పడి ఉండని, బయట ఎంతమంది పడి ఉండటం లేదు ఆ విధంగా. ఏమండి, నేను నిప్పుని. నిప్పువే, కానీ నలుగురికి వెలుగునివ్వడం మంచిదేగా. ఆ విధంగా వెలుగునిచ్చావనుకో, తీసుకున్న వాళ్ళకే తృప్తి, ఇచ్చినందుకు నీకు తృప్తి. లాయర్ గారు, నా పిల్లం ఇంకా ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడలేదు కాబట్టే ఈ ప్రాబ్లం. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో సూటిగా చెప్పు. నాకు ఆశ కావాలి, రమ కావాలి. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం రమ వద్దు, నాకు ఆశే ముద్దు. నీకు ఆఖరి అవకాశం ఇద్దామని లాయర్ గారు అన్నారని ఇంతసేపు ఆగాను. కానీ నువ్వు ఆశ ఆశ అంటూ నా ఆశల మీద నీళ్లు చల్లావు. చిచి! రమా, నువ్వు ఆశ నేను ముగ్గురం కలిసి కాపురం చేసుకుంటే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వు విడాకులు తీసుకుంటున్న మహాపతివ్రతవే. పతివ్రతలు భర్తల కాలర పట్టుకోకూడదు. అలా పట్టుకుంటే పతివ్రతల కలర్ మారిపోతుంది. లాయర్ గారు, నాకు ఇప్పుడే విడాకులు కావాలి. డైవర్స్ పేపర్స్ చూపించండి, సంతకం పెట్టేస్తాను. నేను కూడా ఇప్పుడే పెట్టేస్తాను లాయర్ గారు. ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు డిసైడ్ అయిపోయారు, కానివ్వండి. ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టి నేను చెప్పినప్పుడు కోర్టుకు రండి. లాయర్ గారు, కోర్టులో డైవర్స్ అయిపోగానే నేను ఆశ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. లాయర్ గారు, పతివ్రతలు రెండో పెళ్లి చేసుకోవచ్చా? ఆ విషయం మా లాలో లేదు. చేసుకోవచ్చు అనుకుంటా. అప్పుడు డబుల్ పతివ్రత అయిపోతావు. అదే రోజు నాకు అదే రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను కూడా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను. శుభం, మీ ఇష్టం. ముందు డైవర్స్ పేపర్ మీద సంతకాలు పెట్టండి. ముందు నేను పెడతాను. నేను పెడతాను. ముందు నేను పెడతాను. ముందు ఎవరు పెట్టినా పర్వాలేదు, చిరక్కుండా పెడితే చాలు. అయితే ఆవిడ్ని పెట్టమనండి. పెట్టమ్మా. ఇదిగోండి లాయర్ గారు,
ఓకే, నేను చెప్పిన టైం కోర్టుకు వచ్చేయండి, మీ ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయి. అలాగే నేను చెప్పిన టైంకి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తే మీ ఇద్దరికి విడివిడిగా మీరు కోరుకున్న వాళ్ళతో పెళ్లిళ్ళు కూడా అవుతాయి. వస్తానమ్మా. వస్తాను. మంచిది లాయర్ గారు. చిచ్చి చిచ్చి పోవే. పోరా. చి నీతో మాటలేంటి? వాళ్లకి విడాకుల పేపర్లని చెప్పి ఆస్తి మొత్తం నీకు రాసిస్తున్నట్టుగా సంతకాలు పెట్టించాను. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికున్న కోపంతో చూడకుండా పెట్టేశారమ్మా. ఇప్పుడు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రాపర్టీస్ మొత్తం మీ చేతిలోకి వచ్చాయి. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రాపర్టీస్ మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఒరే ఠాగూర్, నీ కూతురు ఎంతో శ్రమించి పెంచుకున్న అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ టైం బయట వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఇన్నాళ్ళు నీ కూతురు ఆస్తి తన అన్నయ్య చేతిలోనే ఉంది కదా అని ధీమాగా ఉంది. ఇప్పుడు అది నా చేతిలోకి వచ్చింది. దీన్ని ఎప్పుడు ఎలా ఓపెన్ చేస్తానో చూడు ఠాగూర్. నీ కూతురు విలవిలలాడిపోవాలి. ఈ ఆశ దెబ్బకి ఆశలు వదులుకోవాలి. పదండి లాయర్ గారు, వాళ్ళిద్దరినీ మెడపట్టి బయటికి గెంటుదాం. పదమ్మా, ఎప్పుడెప్పుడు గెంటుదామని నాకు కూడా చేతులు దురదగా ఉన్నాయి. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. నీ మొహం చూపించకపో. పోవే. పోరా. పోవే. పోరా. నువ్వే పోవే. పోరా. నిన్నే పోమని నీకు. పోరా. పోవే. ఇద్దరు పోదుర్లే. ఏంటిది? ఏంటిది? మీరు విడాకుల పత్రాలు అనుకొని ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టారు. ఇప్పుడు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ అసెట్స్ మొత్తం ఆశా చేతిలోకి వెళ్ళిపోయాయి. నన్ను ఇంత మోసం చేస్తావా? అర్థమైంది. మా మొగుడు పిల్లల మధ్య ఇలా గొడవ పెట్టి డైవర్స్ దగ్గర తీసుకొచ్చి ఇలా మోసం చేస్తారా? ఇది చాలా అన్యాయం. ఆ డైలాగ్ నీకు సూటబుల్ కాదయ్యా. ఎందుకంటే అదే అన్యాయం చేసి నీ చెల్లెల దగ్గర నుంచి నువ్వు ఆస్తి కొట్టేసావు కదా, అందుకని. ఒరే ఆనంద్, పద. నేను రాను. ఇది మా ఇల్లు, మేము రాము. చూసారా, అదే మేమైతే కొంచెం స్మూత్ గా డీల్ చేస్తాం. మ్యాటర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళదనుకో చాలా కష్టం. పద. నడు.